గురుగారు నమస్కారం అండి. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర కరుణా కటాక్ష సిద్ధిరస్తు. చెప్పమ్మా. నా పేరు సీతా గురువు గారు. ఈ రోజు సమాజంలో ఉన్న గురువుల మీద, అలాగే మాకు ఆధ్యాత్మిక పరంగా ఉన్న ధర్మ సందేహాల మీద కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి, కొన్ని సందేహాలు ఉన్నాయి గురువు గారు. వాటి గురించి తెలుసుకోవడానికి ఈ రోజు మిమ్మల్ని ముఖాముఖి పిలవడం జరిగింది గురువు గారు. మాకున్న సందేహాలు మీరు ఈ రోజు తీరుస్తారని కోరుకుంటున్నాం. తప్పకుండా తల్లి. గురువు గారు, అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, గుడికి వెళ్ళినప్పుడు దేవుని ఏ కోరికలు కోరుకోవాలి అనుకుంటున్నాను? గుడికి ఎందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, వెళ్ళినప్పుడు ఏం కోరికలు కోరుకోవాలి నేను చెప్పాను. నన్ను పెడతారు జనాలు. సరే అడిగావు కాబట్టి చెప్తున్నా, అది కంక్లూజన్లో వచ్చేస్తుంది. ఇంకా అమ్మ, ప్రెసెంట్ ఉన్న సమాజంలో గురువులు చాలా మంది వస్తున్నారు. వాళ్ళలో గురువుని ఎలా ఎంచుకోవాలి గురువు గారు? గురువుని ఎలా ఎంచుకోవాలి? అసలు ఎంతమంది గురువులు తెలుసు మీకు? ఫస్ట్ సందుకో గురువు ఉన్నాడు, ఊరికో పీఠాధిపతి ఉన్నాడు. వీళ్ళల్లో ఎవరు కరెక్టు, ఎవరు రాంగు, ఎవరి దగ్గరికి వెళ్తే మన పనులు అవుతాయి, ఎవరి దగ్గరికి వెళ్తే మనల్ని నిలువు దోపిడీ చేస్తారు, అలాంటి వాళ్ళతో మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేది చెప్పాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రెసెంట్ గురు చలామణి అవుతున్న గురువులందరినీ కూడా తిట్టాలి. ఎందుకంటే ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ మోస్ట్ డేంజరస్ అని 90% ఇప్పుడు మాట్లాడే గురువులు ఎవరికి తెలియదు సబ్జెక్ట్స్. అది కూడా చెప్తాం. తర్వాత క్వశ్చన్ ఏంటమ్మా? చేతబడులు అసలు ఉన్నాయా గురువు గారు? ఆ చేతబడుల పేరుతో సమాజంలో చాలా మంది అంటే ప్రజల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. వాటిని నమ్మవచ్చు అంటారు? చేతబడులు ఇదివరకు ఉండేవి, తెలిసి 40 ఏళ్ల క్రితం ఉండేవి. ఒరిస్సాలో బాగా చేసేవాళ్ళు. ఇప్పుడు చేతబడి చేస్తున్నారు అని అంటే నాకైతే నమ్మకం లేదు. బట్ బ్లాక్ మ్యాజిక్స్ ఉన్నాయి. దానివల్ల నెగిటివిటీ బాగా క్రియేట్ అయ్యి ఎవరైతే బాగా చేయిస్తున్నారో వాళ్ళకి చాలా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు చేతబడిగా అంటూ ప్రస్తుతానికి లేవు, కానీ బ్లాక్ మ్యాజిక్ రిమూవ్ చేసుకోవడం ఎలా అనేటువంటి చిన్న చిన్న వాటితో చేసేయచ్చు. అది నేను చెప్తాను, పూర్తిగా వివరణ ఇస్తాను. చెప్పమ్మా. నెక్స్ట్, సమాజంలో ఈ మధ్య దేవుడు ఉద్భవించాడు, కళ్ళు తెరిచాడు అని చాలా వస్తున్నాయి. వాటిని ఎంతవరకు నమ్మవచ్చు అంటారు గురువు గారు? దేవుడు కళ్ళు తెరిచాడు. ఏ దేవుడు తెరిచాడు? ఎందుకు తెరిచాడు? అడిగేం పని పాట లేదా దేవుడికి? దేవుడు కళ్ళు తెరిస్తే మంచా చెడా అని మాట్లాడుకుంటే, కళ్ళు తెరిస్తే అరిష్టం అంటాడు, చెడు జరుగుతుంది అంటాడు. దేవుడు కళ్ళు తెరిస్తేనే చెడైతే మనం ఆయన్ని ఎందుకు పూజించాలి? దేవుడు అని ఎందుకు కొలవాలి? చెడు కదా, ఎందుకు కొలుస్తున్నాం మనం? దేవుడు కళ్ళు తెరిచాడు, ఒక్క ఇంట్లో నుంచి నీళ్లు వస్తున్నాయి, ఇది భక్త కన్నప్పలో కాదు. దేవుడు కళ్ళు తెరవడం అనేది ఉండదమ్మా. కొన్ని సమయాల్లో శివలింగ ప్రతిష్ఠినప్పుడు కొన్ని జరుగుతాయి. సిద్ధులు ప్రతిష్ఠించిన శివలింగాలని, స్వయంభూగా వెలిసిన శివలింగాలని, ఇలాంటివి ఉంటాయి. ఆ టైంలో కొన్ని ఏదైనా విచిత్రాలు జరుగుతాయి, కానీ దేవుడు కళ్ళు తెరిస్తే తప్పేం లేదు. నాకు తెలిసి ఎవరు తెరవాల. అంతకుముందు కూడా వచ్చింది కదా, శివుడు విఘ్నేశ్వరుడు చెంచాతో పాలు తాగుతున్నాడు, అంతే. ఇది కూడా. నెక్స్ట్ అమ్మా, పీఠాధిపతులు మఠాధిపతులు వీళ్ళు గురువుల లెక్క ఎవరు సార్? పీఠాధిపతులు వేరమ్మా, వాళ్ళు అసలు బయటికి రాదు. మఠాధిపతులు ఎవరు, ఏం చేస్తారు, ఏ మఠానికి అధిపతి? ఇప్పుడు నాకు తెలిసినంత వరకు 4 ఉన్నాయి. శృంగేరి అని, ఇలా పీఠాలు, ద్వారకా పీఠం అని, ఇవి పీఠాలంటే. మఠాలు సందుకో మఠం ఉంది కదా, ఇప్పుడు వాళ్ళందరూ మఠాధిపతులే. త్రిశూలాలు, రుద్రశూలాలు అంటాడు ఒకడు. ఆ రుద్రశూలం అంటే ఏంటో నాకు తెలియదు. ఇవన్నీ బాగా కడిగేద్దాంలే కానీ మంచి టైంలో తర్వాత వచ్చే ఎపిసోడ్లో నువ్వు క్వశ్చన్ అడిగమ్మా, అసలు ఏం అడుగుతావా అని ఆలోచిస్తూ కూర్చోడు. ప్రస్తుతం సమాజంలో మనకి చాలా రకాల మాలలు వస్తున్నాయి. జ్వాలాముఖి మాల, కరుంగలి మాల, చందన మాల, ఇంకా ఇట్లా చాలా రకాల మాలలు వస్తున్నాయి. వీటిని ధరించవస్తా? ఒకవేళ ధరిస్తే ఎటువంటి? జ్వాలాముఖి మాల నేను వెళ్ళా, కరుంగలి మాల అదొక కొత్త ట్రెండ్, చందనం మాల నేను విన్నా. ఇప్పుడు ఉదాహరణ చెప్తా. ఇది
ఎర్ర చందనంతో తయారు చేసినటువంటి మాల. ఇది 10 mm అనుకుంటాను దీని సైజు. ఇది 108 పూసలు దండగా వేసుకోవచ్చు. ఇది వేసుకుంటే ఉపయోగం ఏంటి, మనకి ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి, అసలు ఇది ఎలా వేసుకోవాలి, దీనికి ఎంత జపం చేస్తే ఇది ఒక సిద్ధి పొందుతుంది, జపం చేసిన తర్వాత ఎందుకు వేసుకోవాలి, ఏ టైముల్లో వేసుకోవాలి, ఇది కూడా చెప్తా. అలాగే ఇంకొకటి ఉంది చందనం మాల అని, అవి వేసుకోవచ్చు. అవి కూడా ఎలా వేసుకోవాలో చెప్తాను. ఇది ఎర్ర చందనంతో తయారు చేసినటువంటి సబ్బమ్మ. చాలా మందికి విలువ అనేటువంటిది తెలియదు. మామూలుగా 50 రూపాయలు 70 రూపాయలు సబ్బులు కొనుక్కొని వాడుతూ ఉంటాం. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, దీన్ని ఒక్కసారి ఆర్డర్ చేసుకొని వాడి చూడండి. మీ ఒంట్లో రోగాలు ఎంతవరకు తగ్గుతాయో మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలా వాడాలి అనేది కూడా చెప్తా. ఒక్కసారి వాడితే ఏ సబ్బు జోలికి వెళ్ళలేవరు, దీన్నే కొనుక్కుంటారు. త్వరలో దీని గురించి మేము చాలా రీసెర్చ్ చేసాం. ఎలా వాడాలి, ఏం రోగాలు తగ్గుతాయి, దీనిని ఒకవేళ కనుక పొరపాటున ఈ సబ్బు నోట్లోకి నీళ్ళు వెళ్తే సబ్బు నీళ్ళు, దానివల్ల ఉపయోగం ఏంటి, దానివల్ల నష్టం ఏంటి? నష్టం ఉండదు. మామూలు సబ్బులు వాడితే నోట్లో నొరగెళ్తే రకరకాల భావాలు కలుగుతూ ఉంటాయి. ఇవి ఒక విధంగా చెప్పాలంటే ప్రకృతి ప్రసాదించినటువంటి వరం. ఎర్రచందనం కానీ, శ్రీగంధం కానీ, రెడ్ శాండిల్ మాల కానీ ఈ ప్రకృతే మనకు అందిస్తోంది. వాటిని మనం మర్చిపోతున్నాం. మా ఉద్దేశం ఏంటంటే ఇలాంటివి బయటికి రావాలి, వీటి వల్ల జనాలకు ఉపయోగపడాలి, కొంతవరకు వాళ్ళల్లో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తిని పెంచాలి. ఏ రోగం వచ్చినా ఒకసారి పిల్లలు ఉన్నట్ల బయటకు వెళ్ళొస్తే జలుబు చేస్తారు. మనం తినే ఫుడ్ని బట్టి కూడా ఉంటుంది. జంక్ ఫుడ్స్ తినేస్తున్నాం. ఇలాంటివన్నీ వీటి వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఇది కూడా పూర్తిగా వివరిస్తాను. కానీ ఇక్కడ ఓవరాల్గా కంక్లూషన్గా నేను మాట్లాడేది ఏంటంటే, మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఏ పనులు చేసినా, ఏ విధంగా మనం చెప్పేది జనాలకు వెళ్తోంది, మనం చెప్పేది కరెక్టా కాదా అనేటువంటిది ఆలోచించండి. ప్రజలు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని అప్పుడు వాడండి. దాని ఫలితాలు ఏంటో తెలుస్తాయి. ఇప్పుడు ఈ మేడం గారు అడిగిన క్వశ్చన్లన్నిటికీ కూడా నేను పూర్తిగా ఆన్సర్ ఇచ్చేస్తాను. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అని అంటే, కమింగ్ ఎపిసోడ్లో మీకు టోటల్గా వచ్చేస్తుంది. అది 1 గంట కావచ్చు, ఎపిసోడ్ 2 గంటలు కావచ్చు. సో ప్రస్తుతానికి వీటి గురించి ప్రశాంతంగా విని ఊరుకోండి. వీటి ఫలితాలు మీకే తెలుస్తాయి. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. త్వరలో కలుద్దాం.